నేను ఏం చెప్పబోతున్నానంటే మన ఫ్లటర్ అప్లికేషన్లో నెట్వర్క్ నుంచి ఇమేజెస్ని లోడ్ చేస్తాం కదా, లైక్ మనకి సర్వర్ నుంచి ఒక యూఆర్ఎల్ వస్తుంది. ఆ యూఆర్ఎల్ని ఉపయోగించుకొని మన మొబైల్లో ఆ ఇమేజెస్ని డిస్ప్లే చేస్తాం కదా. సో యాక్చువల్గా మనం బేసిక్గా ఎట్లా చేస్తుంటాం అంటే దాన్ని బాడీ డాట్ కాలం తీసుకొని మనం ఎట్లా చేసి ఇమేజ్ డాట్ నెట్వర్క్ అని పెట్టేసి ఇట్లా ఇమేజ్ ఇట్లా ఈ విధంగా మనం చేస్తూ ఉంటాం అనమాట. సపోజ్ నేను నాకు ఒక డమ్మీ ఇమేజ్ ఉంది, ఈ విధంగా లైక్ మనం యూఆర్ఎల్ని యూజ్ చేసుకొని లోడ్ చేస్తాం అనమాట. ఇక్కడ ఏం జరిగిద్దంటే ప్రతిసారి మనం ఇలా చేయడం వల్ల ఏంటంటే ప్రతిసారి ఎప్పుడైతే మనం యాప్ రన్ చేస్తామో లేకపోతే ఒక స్క్రీన్ నుంచి ఇంకో స్క్రీన్కి వచ్చి ఎప్పుడైతే ఈ స్క్రీన్ రిఫ్రెష్ అయ్యిద్దో ఇది ఏం చేస్తుందంటే ప్రతిసారి ఈ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకుని వచ్చి మన లోకల్లో క్యాచీలో పెట్టుకుంటుంది అనమాట. లైక్ నాట్ క్యాచీ, మన లోకల్ స్టోరేజ్లో పెట్టుకుంటుంది అనమాట ప్రతిసారి ఇమేజ్ని డౌన్లోడ్ చేసి. ఇలా ఏంటంటే మనకి చాలా టైం పట్టిద్ది అనమాట. ఇప్పుడు ఈ కేసులో అయితే మనకు ఒక ఇమేజ్ ఉంది కాబట్టి సరిపోయింది. కానీ మన రియల్ టైం అప్లికేషన్లో ఏంటంటే మనకి చాలా ఇమేజెస్ ఉంటాయి, లైక్ అవి వందల్లో ఉంటాయి అనమాట. లైక్ ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా సోషల్ మీడియా లాంటి అప్లికేషన్ క్రియేట్ చేస్తే సో అక్కడ ఇమేజెస్ మీదే మన ఎంటైర్ అప్లికేషన్ మొత్తం డిపెండ్ అయ్యి ఉంటుంది. ప్రతిసారి డౌన్లోడ్ చేసిన ఇమేజ్ని మళ్ళీ డౌన్లోడ్ చేస్తే ఏంటంటే మన యాప్ పర్ఫార్మెన్స్ మీద ఇంపాక్ట్ పడుద్ది అనమాట. సో ఈ డిఫాల్ట్గా ఉండే నెట్వర్క్ ఇమేజ్ ఏంటంటే ఇది క్యాచీ ఏం సపోర్ట్ చేయదనమాట. ప్రతిసారి మనం హిట్ చేసినప్పుడల్లా ఫైల్ని తెచ్చుకొని లోకల్లో డౌన్లోడ్ చేసుకొని అక్కడి నుంచి చూపిస్తుంది అనమాట. ఈ విధంగా మనకు వర్క్ అయ్యిద్ది. కానీ మనం క్యాచింగ్ చేయాలి. సో క్యాచింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ నేను ఇది రన్ చేశాను అనుకో, సపోజ్ క్యాచీ లైబ్రరీని యూజ్ చేసుకుని ఇది ఏంటంటే ఫస్ట్ సారి డౌన్లోడ్ చేసుకుంటుంది అనమాట. రెండోసారి ఇది చెక్ చేసుకుంటుంది, లైక్ లోకల్లో ఆల్రెడీ ఫైల్ డౌన్లోడ్ అయ్యిందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత సర్వర్ హిట్ చేసేది అనమాట. ఒక లోకల్లో ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయి ఉందనుకోండి, అది మళ్ళీ సర్వర్కి పంపదు, లోకల్లో ఉన్న ఫైల్ని చేస్తుంది, మనకి చూపిస్తుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి నెట్వర్క్ మనం హిట్ చేస్తాం కదా, సో మనకి ఆ నెట్వర్క్ తగ్గిద్ది అండ్ మన యాప్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది అండ్ యాప్ ఇమేజెస్ కూడా ఫాస్ట్గా లోడ్ అవుతాయి అనమాట. ఇప్పుడు లైక్ మీరు తీసుకుంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవన్నీ ఏంటంటే వన్స్ డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ డౌన్లోడ్ చేయమన్నమాట. ఒకసారి మీరు యాప్ని డౌన్లోడ్ చేసి మళ్ళీ నెట్ ఆఫ్ చేసి మళ్ళీ వచ్చి యాప్ ఓపెన్ చేయండి, మనకి అన్నీ కనిపిస్తూనే ఉంటాయి అనమాట. వీళ్ళు ఏంటంటే క్యాచీ సపోర్ట్ చేస్తారనమాట. మనకు ఓన్గా క్యాచీ ఇంప్లిమెంట్ చేయాలంటే ఇట్ ఈస్ చాలా హార్డ్ అనమాట. సో దానికోసమనే మనకి ఒక ఫ్లటర్ ప్యాకేజ్ ఉందన్నమాట. సో ఇది మోస్ట్ యూజ్డ్ అండ్ ద ఫ్లటర్ టీమ్ కూడా రికమెండ్ చేసేది అనమాట. దీన్ని ఫ్లటర్ క్యాచీ నెట్వర్క్ ఇమేజ్ అంటారు. ఇలా మీరు టైప్ చేస్తే మనకు ఒక ప్యాకేజ్ వస్తుంది అనమాట. సో అదేంటిదంటే క్యాచ్డ్ నెట్వర్క్ ఇమేజ్డ్ అనమాట. దీన్ని యూజ్ చేసుకొని మనం మన అప్లికేషన్లో బాగా ఫాస్ట్గా ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకో. ఇది చాలా లైక్ పర్ఫార్మెన్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. లైక్ మీరు బిఫోర్గా మీరు వచ్చిన సోషల్ మీడియా అప్లికేషన్ అయితే దీన్ని యూజ్ చేసుకుంటే మీకు పర్ఫార్మెన్స్ క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో దీన్ని ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ దీన్ని తీసుకొచ్చేసి ఇక్కడ పబ్స్పెక్ ఫోల్డర్ ఉంటుంది కదా, మన పబ్స్పెక్ ఫోల్డర్లో రిజిస్టర్ చేయండి. ఇక్కడ పెట్టేసాను నేను ఆల్రెడీ. ఒకసారి పెట్టిన తర్వాత అప్డేట్ చేయండి, మన పబ్స్పెక్ని అప్డేట్ చేయండి. ఇక్కడ జస్ట్ ఏంటంటే మీరు ఆల్రెడీ ఉన్న అప్లికేషన్ మొత్తం కూడా జస్ట్ గ్లోబల్ సెర్చ్ చేసేదైనా రీప్లేస్ చేయొచ్చు. జస్ట్ ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ నెట్వర్క్ డాట్ ఇమేజ్ దగ్గర క్యాచీ నెట్వర్క్ ఇమేజ్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ దీంతో పాటు ఇమేజ్ యూఆర్ఎల్ అనేది పారామీటర్ అనమాట. సో ఈ పారామీటర్ని పాస్ చేస్తే సరిపోయింది. మీరు ఫస్ట్ టైర్ కాబట్టి మనకి ఇది ఏమీ అంత పెద్ద మీకు డిఫరెన్స్ కనిపించదు. మీరు పెద్ద యాప్స్ మీద చేసినప్పుడు అప్పుడు మనకి డిఫరెన్స్, ఇప్పుడు ఓన్లీ సింగిల్ ఇమేజ్ ఉంది కాబట్టి కనిపించదు అనమాట. అండ్ దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది మనకి ప్లేస్ హోల్డర్ని సపోర్ట్ చేస్తుంది. అండ్ డిఫరెంట్ ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మనకి ప్లేస్ హోల్డర్ని సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ సపోజ్ మన ఇమేజ్ ఏదైనా రాంగ్ ఉందనుకోండి, ప్లేస్ హోల్డర్ అంటే అది ఒకవేళ మనం ఇమేజ్ లోడ్ అయ్యేటప్పుడు సర్క్యులర్ ప్రోగ్రెస్ బార్ చూపించాలి కదా. ఇప్పుడు మరి ఇన్స్టాగ్రామ్లో మీరు చూపిస్తే ఫస్ట్ ఇమేజ్ బ్లర్ లాగా కనిపించి తర్వాత ప్రోగ్రెస్ బార్ కనిపిస్తుంది అనమాట డౌన్లోడ్ అయ్యేటప్పుడు. అట్లా పెట్టుకోవచ్చు అనమాట. ఇట్లా ప్రోగ్రెస్ ఇండికేటర్ పెట్టుకోవచ్చు, ఇమేజ్ ఎంత % డౌన్లోడ్ అయింది, సో అది కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఏదైనా ఇమేజ్ డిలీట్ అయినా కానీ ఏదైనా ఎర్రర్ చూపిస్తుంది కదా, అవి కూడా కావాలనుకుంటే ఈ ఎర్రర్ విజెట్ పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే ఆ ఇమేజ్ డౌన్లోడ్ ఫెయిల్ అవుతుంది అనుకో, సపోజ్ కొన్నిసార్లు మనం ఇమేజ్ని యాక్సెస్ చేస్తాం, అది సర్వర్ నుంచి వచ్చేటప్పుడు అది మేబీ వాళ్ళు సర్వర్లో డిలీట్ చేయొచ్చు, కానీ స్టిల్ మన దగ్గర యూఆర్ఎల్ ఉంటుంది.
ఆ కేసులో ఏంటంటే మనకి యాక్చువల్గా 404 ఎక్సెప్షన్ త్రో చేస్తాను. అలా కాకుండా ఆ కేసులో కూడా మనం ఏదైనా ఎర్రర్ ఐకాన్ లాంటిది చూపించుకోవచ్చు. ఇమేజ్ ఎంత డౌన్లోడ్ అయిందన్నో ఈ ప్రోగ్రెస్ బిల్డర్ గురించి చూపించుకోవచ్చు. ఇవన్నీ మీరు ట్రై చేయండి రియల్ టైం దాంట్లో. ఇప్పుడు మనం చేసినా కానీ అంత పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించదు. అందుకని నేనేం చెప్పట్లేదు. జస్ట్ మీరు ఈ జస్ట్ యూస్ చేసేయండి. ప్లేస్ హోల్డర్ అంటే ఇమేజ్ లోడ్ అయ్యేటప్పుడు ఏదైనా డమ్మీ ఇమేజ్ ఉండాలి కదా. సపోజ్ ఇమేజ్ లోడ్ అయ్యేటప్పుడు మనం ఏదైనా మన కంపెనీ ఇమేజ్గా కంపెనీగా లోగో కానీ యాప్ లోగో కానీ చూపించాలనుకున్నప్పుడు ఇది మనకి హెల్ప్ అవుతుంది అనమాట. ఈ మెథడ్స్ అన్ని మీరు యూస్ చేసుకోవచ్చు. ఇంకొక కేసు ఏంటిదంటే సపోజ్ మనం కంటైనర్లో చూపిస్తున్నాము. ఇప్పుడు కంటైనర్ డెకరేషన్ బాక్స్ డెకరేషన్ ఇక్కడ మనం ఇమేజ్ చూపించాలనుకుంటే ఇక్కడ ఏంటంటే డెకరేషన్ ఇమేజ్ అని ఉంటుంది కదా. సో ఈ డెకరేషన్ ఇమేజ్లో నెట్వర్క్ ఇమేజ్ అని చెప్పి మన ఇమేజ్ని ఇస్తాం అనమాట. నేను పైదాన్ని కామెంట్ చేస్తాను. హైట్ పెడుతుందా. ఇక్కడ మనకి ఇమేజ్ వచ్చింది కదా, సేమ్ ఇమేజ్. ఇక్కడ ఏంటంటే మనకి నెట్వర్క్ ఇమేజ్ యూజ్ చేస్తాం కదా. ఇక్కడంటే మనం డైరెక్ట్గా ఇమేజ్ డాట్ నెట్వర్క్ ఉంది. సో ఈ కేసులో మనం ఏం యూజ్ చేయాలంటే మనకి ఫ్లటర్ వాళ్ళు ఇక్కడ దీనికి క్యాచ్ నెట్వర్క్ ఇమేజ్ అని ఒకటి ఉంటుంది అనమాట. క్యాచ్ నెట్వర్క్ ఇమేజ్ ప్రొవైడర్. సో దీన్ని యూజ్ చేసుకొని మనం దాన్ని లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడేమో క్యాచ్ నెట్వర్క్ ఇమేజ్ కాడేమో క్యాచ్ నెట్వర్క్ ఇమేజ్ ప్రొవైడర్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం ఈ క్యాచ్ నెట్వర్క్ వాడతాం రియల్ టైం ప్రాజెక్ట్లో అండ్ మా కంపెనీ ప్రాజెక్ట్లో అన్నింటిలో. నేను పర్సనల్గా ఫ్రీలాన్సింగ్ అన్నింటిలో ఇదే వాడడం. దీనివల్ల మనకి చాలా పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టుంటే మీకు లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. హ్యాపీ కోడింగ్.